అందరం వస్తున్నాం. అట్లా వస్తే ఇట్లా వస్తాం. గ్రామ సామాజిక అభివృద్ధి కమిటీ 2014లో దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో 7 సభ్యులతో రిజిస్టర్ చేశారు. గౌరవాధ్యక్షులుగా వడ్డపాటి పేరెడ్డి గారు, అదేవిధంగా అధ్యక్షులుగా పల్లెల గంగిరెడ్డి గారు ఉన్నారు. 7 సెక్రటరీలు అందరు కలిపి కూడా 7 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళా అందరు వాళ్ళలో కొంతమంది మరణించడం, కొంతమంది ఆరోగ్య కారణాల వలన పాల్గొనలేకపోవడం వలన మళ్ళీ పునర్వ్యవస్థీకరించింది ఈ కమిటీని. ఈ కమిటీలో మరి రిటైర్డ్ పెన్షనర్స్ ఆఫీసర్స్ అధికారి, ఉమ్మడి జిల్లా అధికారి పల్లెల కేశవరెడ్డి గారిని అధ్యక్షులుగా చేసుకొని మరి 50 మందితోని రెండచింతల గ్రామంలో వాళ్ళతోని ఈ కమిటీని నియమించడం జరిగింది. ఇది గ్రామంలో సంబంధించి ఎన్ఆర్ఐ సేవలను చేసుకోవటం, అదేవిధంగా 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఏవైతే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ జరగాలనో ఆ పద్ధతి ప్రకారము మరి వీధి రేట్లకి సంబంధించినటువంటి అంశాల్లో, సైడ్ కాలువలకు సంబంధించినటువంటి అంశాల్లో, పారిశుద్ధ్యంకి సంబంధించినటువంటి అంశాల్లో, అదేవిధంగా మార్కెట్లకి సంబంధించిన అంశాల్లో, మరి వ్యవసాయ నీటి కుంటలకి సంబంధించినటువంటి అంశాల్లో, శ్మశాన వాటికలకి సంబంధించినటువంటి అంశాలలో, అదేవిధంగా మరి పార్కులకి సంబంధించినటువంటి అంశాలలో, పంచాయతీ రాజుకి సంబంధించి తాత్కాలిక విధులు, శాశ్వత విధులు, అత్యవసర విధులు ఇవన్నీ కూడా నిర్వర్తించే విధంగా ఇటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి మరి పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకి, అదేవిధంగా మరి కార్యనిర్వహణ అధికారి, సచివాలయాల మరి కార్యదర్శులకి అందరికి కూడా ఈ కమిటీ పూర్తిగా సహకరిస్తుంది. మరి స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంశాల్లో కూడా పూర్తిగా 100% సహకరిస్తుంది. అదేవిధంగా ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ వాళ్ళు, ప్రొఫెసర్స్, ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా వారి సేవలను చూసుకొని రాష్ట్రంలోనే మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. మన అదృష్ట కొద్దీ మన ఒక అధికారి మనకి నిజాయితీ పనులు ఉండటం వలన మరి మన లక్ష్యం కూడా 4 ఐఏఎస్ ఆఫీసర్స్ నిజాయితీగా ఉండి జీరో అవినీతి లేని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ప్రకారం ఈ రెంటచింతల గ్రామ సామాజిక అభివృద్ధిని కొనసాగిస్తామని, దీనిని కంటిన్యూషన్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, లోకల్ బాడీ స్థానిక సంస్థలకు పూర్తిగా సహకరించి రెంటచింతల గ్రామాన్ని మొదటగా రాష్ట్రంలో, ఆ తర్వాత దేశంలో, ఆ తర్వాత ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పల్నాడు జిల్లా బైఫర్కేషన్ అయిన తర్వాత స్పెషల్ గ్రేడ్ పంచాయతీలు మరి ఏర్పాటైన 12 పంచాయతీలు స్పెషల్ గ్రేడ్, వాటిల్లో కూడా పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ, రెంటచింతల గ్రామ స్పెషల్ గ్రేడ్ పంచాయతీ. దీనిని పూర్తిగా సంక్షేమంగా కానీ, అభివృద్ధిగా కానీ, పరిపాలనలో కానీ మరి పారదర్శకత, జవాబుదారీతనం, రుజువర్తన, సమగ్రత ఉండే విధంగా, విజన్ ఉండే విధంగా పూర్తిగా ఈ గ్రామాన్ని తీసుకెళ్లి మిగిలిన అన్ని గ్రామాలకు కూడా దీన్ని ఆదర్శంగా నిలబెడతామని తెలియజేస్తున్నాం. దీనికి అధ్యక్షులు వారు ఎవరండి? అధ్యక్షులు దీనికి పల్లెల కేశవరెడ్డి గారు. 50 మంది కమిటీ ఉన్నారు. ఈ కమిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, అదేవిధంగా ఒక్కొక్క వింగ్ కి ఎడ్యుకేషన్, హెల్త్ వీటికి సంబంధించేసి పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, లీగల్, తర్వాత కాన్స్టిట్యూషనల్ వింగ్, ఇలా అన్ని వింగులు ఏర్పాటు చేసి దేనికది ఆ వింగులో మొత్తం కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ తో, అదేవిధంగా మోటివేటివ్ తో ఈ ఆర్గనైజేషన్ నడపడం జరిగింది. ప్రజలను కూడా 20,000 మంది జనాభా, 12,000 మంది ఓటర్స్ కూడా మొత్తం ప్రభావితం చేసి అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక్క నిమిషం.